క్వశ్చన్ నంబర్ 14414 నాదెండ్ల మనోహర్ గారు. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ సమాధానం సభ ముందు ఉంచుతున్నా. అధ్యక్ష, పంచాయతీరాజ్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన చేపట్టే కార్యక్రమం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి సందర్భంలో కూడా పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయడం కోసం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమం రెండు అందే విధంగా ఈ కార్యక్రమం రూపొందించారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విజయనగరం మండలంలో 12,65,00,000 ఖర్చుతో మొత్తం 2,793 పనులు చేపట్టడం అయింది. అధ్యక్ష, రెండో ప్రశ్న సమాధానం మొత్తం 9,491 మంది ఉపాధి శ్రామికులకు 3,88,000 వ్యక్తిగత దినాల వేతన ఉపాధిని కల్పించడమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 అంటే ఈ రోజు వరకు 8,96,00,000 రూపాయల మొత్తాన్ని వెచ్చించడం జరిగింది. అధ్యక్ష, రాష్ట్రంలో పారదర్శకత తీసుకురావడానికి ప్రతి ఒక్కరిని ఒక జవాబుదారితనంతో పనిచేయడానికి కోసం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన సంస్కరణలో భాగంగా మంత్రి గారు చెప్పారు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏంటి సార్ అంట మీ పక్కన వచ్చి నిల్చడం ఏంటి సార్? వాళ్ళు మీ పక్కన వచ్చి నిల్చడం ఏంటి సార్? అట్లా చైర్కి గౌరవించినట్టు, అది వాళ్ళు చైర్కి గౌరవించినట్టు, వాళ్ళు చైర్కి గౌరవించినట్ట. మీరు ఎల్ఏ మినిస్టర్ గారి గురించి అంటున్నారు, మీరు ఎల్ఏ మినిస్టర్ గారి గురించి అంటున్నారు, వాళ్ళు చైర్కి గౌరవించినట్టు. వాళ్ళు మీరు పక్కన చైర్కి గౌరవించినట్ట వాళ్ళు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ సామాజిక సమితి కార్యక్రమం మరియు అధ్యక్ష, విచిత్రమైనటువంటి ప్రతిపక్షం. అధ్యక్ష, విచిత్రమైనటువంటి ప్రతిపక్షం. మేము లడ్డూ మీద చర్చించడానికి సిద్ధంగా ఉంటే సరుకు లేక 5 సంవత్సరాలు వీళ్ళు తిరుపతి తిరుమల పవిత్రతను ఏ విధంగా దెబ్బతీశారు, మొత్తం బండారం అంతా బయటకు వస్తుందని చెప్పి భయపడి శాసన మండలిలో చర్చకి రాకుండా అడ్డుపడుతున్నటువంటి విధానం యావత్ సమాజం చూస్తుంది. అధ్యక్ష, మేము సిద్ధంగా ఉన్నాము. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు మీరు ఎన్ని రోజులు చర్చించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. దాని మీద మా సభ్యులందరూ అభిప్రాయం చెప్పడానికి, మాకు మాట్లాడడానికి మీరు అవకాశం ఇవ్వండి. ఇంత అసమర్థ ప్రతిపక్షాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక ఇష్యూని లేవనెత్తడం, ప్రభుత్వం పైన బురద జల్లడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. మేము సిద్ధంగా ఉన్నామన్నా సరే ఈరోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇలాగా సభ జరగకుండా చేస్తున్నారంటే వీళ్ళకి సరుకు లేదు. వీళ్ళు చేసినటువంటి మొత్తం కార్యక్రమాలన్నీ బయటకు వస్తాయని భయపడే తప్ప లేదని చెప్పి తెలియజేస్తున్నారు.